మరి కాసేపట్లో అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ అడుగుపెట్టనున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు పునఃప్రారంభం కానున్నాయి. అమరావతి రీస్టార్ట్ పేరిట ఈ కార్యక్రమం జరగబోతోంది. కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్కు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి వాయుసేన హెలికాప్టర్లో సచివాలయం వద్ద హెలీప్యాడ్కు చేరుకుంటారు. ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకనున్నారు. ర్యాలీగా ప్రజలకు అభివాదం చేస్తూ సభా వేదికకు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. అమరావతి పనుల పునఃప్రారంభోత్సవానికి సూచికగా పైలాన్ను ఆవిష్కరించనున్నారు. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, రవి, ఏదైతే ప్రధాని మోడీకి సంబంధించిన సభ మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ప్రధాని మోడీ అయితే మాత్రం ఒక 1 అవర్లోనే ఎయిర్పోర్ట్కి చేరుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆయన అయితే మాత్రం తిరువనంతపురం నుంచి స్పెషల్ ఫ్లైట్లో గన్నవరానికి వస్తున్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ సమాచారం నేపథ్యంలోనే మరొక గంటలో ఈ పీఎం నరేంద్ర మోడీ మాత్రం గన్నవరానికి చేరుకుంటారు. ఆయనకు స్వాగతం పలికేందుకు మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. చేరుకొని ఆయన్ని స్వాగతం పలికేస్తారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి వాయుసేనకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లో ఆయన అయితే అమరావతిలో ఏదైతే సభా ప్రాంగణం ఉందో అక్కడికి రావడం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ షెడ్యూల్ ప్రకారం అయితే ఆయన 2:55కి గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తారు. అక్కడి నుంచి ఆయన ఖచ్చితంగా కూడా 3:20 ప్రాంతంలో మాత్రం ఇక్కడ ఈ వాయుసేనకు సంబంధించిన హెలికాప్టర్లో ఇక్కడికి సభా ప్రాంగణం దగ్గర ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక హెలిప్యాడ్లోకి చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ ప్రజలకు అభివాదం చేస్తారు. తర్వాత అక్కడి నుంచి ఆయన సభా వేదిక దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆయన అయితే మాత్రం ఒక 1.5 పాటు సభలో ప్రసంగం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కూడా దీనికి సంబంధించి ప్రధానంగా కూడా అమరావతి రీకన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మాత్రం ప్రత్యేకమైనటువంటి పైలాన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ పైలాన్ని ఏ అనే అక్షరంతో సూచించే విధంగా ఏర్పాటు చేశారు. ఏ అంటే ఏంటంటే అమరావతి అజరామరంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఈ ప్రజల్లో ఒక జ్ఞాపకాన్ని కలిగించడానికి, అదేవిధంగా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి ఏ అనేటువంటి ఒక ఏర్పాటు చేసినటువంటి పైలాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ పైలాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. పైలాన్ని ఆవిష్కరించిన తర్వాత అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, అదేవిధంగా కూడా ఇక్కడ పైలట్ ప్రాజెక్టులకు సంబంధించిన వాటిని కూడా కొన్నిటిని ప్రారంభిస్తారు. కొన్నిటిని అయితే శంకుస్థాపన చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధాని వచ్చేటువంటి సమయంలో మాత్రం పూర్తిగా కూడా ఉదయం నుంచి ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే మాత్రం పూర్తిగా కూడా భద్రతా వలయంలో చిక్కుకుందని చెప్పుకోవాలి. పూర్తిగా కూడా భద్రత అయితే మాత్రం పటిష్టమైన భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే పెహల్గాంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏదైతే ఉందో దానికి ఆధారంగా చేసుకొని ఎటువంటి ఈ కార్యక్రమాలు జరగకుండా కూడా పెద్ద ఎత్తున కూడా గత వారం రోజుల నుంచి కూడా పోలీసులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. ఇప్పటికే ఎస్బీజీకి సంబంధించినటువంటి ప్రత్యేక ఫోర్సులు అయితే మాత్రం ఆ సభాస్థలం మొత్తాన్ని మాత్రం తమ కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత మొత్తం 3 అంచెల భద్రతా వలయంలో ప్రజెంట్ ప్రధాని సభ అయితే నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన ఎస్బీజీ, ఎన్ఎస్పి, అదేవిధంగా కూడా ఇక ఉన్నటువంటి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు, అలాగే ఇక ఏపీకి సంబంధించినటువంటి గ్రే హౌండ్స్, స్పెషల్ ప్రొటెక్షన్ పోలీసులు, అదేవిధంగా ప్రత్యేక పోలీసులు వీళ్ళందరూ కూడా ముమ్మరంగా కూడా ఇక్కడ అయితే మాత్రం భద్రతని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎక్కడికక్కడ మెటల్ డిటెక్టర్లను పెట్టి చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. కొత్త వారు ఎవరైనా వచ్చినప్పటికీ కూడా ప్రజెంట్ వాళ్ళని అయితే మాత్రం పరిశీలించి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉన్నాయి. మొత్తానికి ఈరోజు జరిగేటువంటి సభ ఏదైతే ఉందో సభను సక్సెస్ చేసేందుకు మాత్రం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం ఒక 100 మంది ఐపీఎస్లు, అదేవిధంగా కూడా 50 మంది ఏఎస్పీ స్థాయి అధికారులు, 250 మంది డిఎస్పీలు, ఇంకా 400 మంది సిఐలు, అలాగే 1000 మంది ఎస్ఐలు, 6000 మంది సిబ్బంది టోటల్గా కూడా ఒక పెద్ద ఎత్తున గతంలో ఎన్నుడు లేని విధంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడైతే భద్రతకు సంబంధించి ఏర్పాట్లు అయితే కొనసాగించారు. మరికొద్దిసేపట్లోనే ప్రధాని వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడైతే మాత్రం అన్ని ఇక్కడ వచ్చేటువంటి రోడ్స్ ఏవైతే ఉంటాయో ఆ రోడ్స్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే సభా ప్రాంగణం మొత్తం కూడా ఆహుతులతో నిండిపోయినటువంటి పరిస్థితి. ఇక కేవలం ఎస్పీజీ సూచించిన మీదట అక్కడ ఏదైతే గతంలో అయితే మాత్రం 3 సభా వేదికలను ఏర్పాటు చేయాలని భావించారు. కానీ ఇప్పుడు ఎస్బీజీకి సంబంధించిన అధికారులు అక్కడ 3 సభా వేదికలు ఉండకూడదు,
ఒకే సభావేదిక ఉండాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఒక్క సభావేదికని ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద కేవలం 14 మందిని మాత్రమే అలౌ చేస్తారు. ఒక పక్కన పిఎం, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే గవర్నరు, లోకేష్, మరి ఇద్దరు కేంద్రానికి సంబంధించినటువంటి మంత్రులు మాత్రమే దాని మీద అలౌ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ పైలాన్ను అనేటువంటి పైలాన్ని మొత్తానికి కూడా అమరావతి సూచికగా కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఏదైతే అమరావతికి సంబంధించిన కార్యక్రమాలు ఏది జరిగినా కూడా పైలాన్ ఆవిష్కరణతోనే జరిగేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడైతే మాత్రం మరికొద్దిసేపట్లో ప్రధాని గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నటువంటి సందర్భంలో మాత్రం ఇక్కడైతే మాత్రం భద్రతని కట్టుదిట్టంగా చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా 4 హెలీప్యాడ్లను అయితే మాత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. సీఎంతో పాటుగా కూడా డిప్యూటీ సీఎం అలాగే పిఎంకి సంబంధించినటువంటి వాయిస్ అయిన హెలికాప్టర్తో పాటుగా కూడా మరి ఆయనకి రక్షణ కల్పిస్తూ మరి 2 హెలికాప్టర్ కూడా వచ్చేటువంటి నేపథ్యంలో మాత్రం 4 హెలీప్యాడ్లను అయితే ఇక్కడ సభా ప్రాంగణం దగ్గర నిర్మించడం ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు అక్కడ హెలీప్యాడ్ వచ్చిన తర్వాత ఆయన అయితే మాత్రం అక్కడి నుంచి ఒక 10 నిమిషాలు మాత్రం ప్రజలకు అభినందనలు తెలిపేటువంటి అభివాదాలు తెలిపేటువంటి పరిస్థితులు అయితే ఉంటుంది. ఆ తర్వాత ఆయన సభావేదిక వచ్చిన తర్వాత ఒక 1 అవర్ పాటు అక్కడ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఆయన చేయబోయే ప్రసంగం ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే దాని మీద మాత్రం సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ఆయన మరిన్నిగా కూడా అమరావతికి వరాలు కురిపిస్తారని ప్రజలైతే భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా నాయకులు కూడా ఆశిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.